ఈ వీడియోలో మనం ద గ్రేట్ చాణక్యుడు 2000 ఏళ్ల క్రితమే మన సంపదను ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందాలి అనే విషయాలను చాలా క్లియర్గా మన భారతీయులకు వివరించాడు. ఇప్పుడున్న ఆర్థిక గ్రంథాలు, స్టాక్ మార్కెట్, బిజినెస్ స్కూల్స్ ఏవి ఆ కాలంలో లేవు. ఒకే ఒక్కడు ఈ డబ్బు, సంపద, ఆర్థిక శాస్త్రం మొదలైనవి అవపోసన పట్టి నమిలేశాడు. ఈ కాలపు ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలకే అర్థం కాని లోతైన విశ్లేషణ ఆనాడే చేశాడు. అతడే చాణక్యుడు. చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తాము. మౌర్య సామ్రాజ్యం మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో తాను ఒక గొప్ప రాజనీతిజ్ఞుడై రాజుకి కర్తవ్యాన్ని బోధించాడు. అలాగే అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఆయన బోధించిన అనేక ఆర్థిక అంశాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. మొదటి అంశం ఏంటంటే, మీ సంపదని పెంచుకోవడం మొదలు పెట్టే ముందు అసలు మీ సంపదను కాపాడుకోవడం అనే అంశాన్ని మరువకూడదు. మీ ఆస్తిని ఒకసారి పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించడం చాలా కష్టం అని గుర్తుంచుకోవాలి. మనలో చాలా మంది అధికంగా సంపాదించడంపై ఫోకస్ పెడతారు, కానీ ఉన్నది కోల్పోతున్నాం అనే ధ్యాసలో ఉండరు. దీనికి చాణక్యుడు చెప్పిన సూత్రం ఏమిటంటే, ముందు కాపాడుకో, తరువాత అభివృద్ధి చేసుకో. ఇది ఈ కాలానికి అనువదించుకుంటే కొన్ని విషయాలు మనకు అవగతమవుతాయి. అవేంటంటే, అత్యవసర నిధి ఏర్పరుచుకోవడం, ఆరోగ్య బీమా తీసుకోవడం, అనవసర అప్పులు చేయడం, అనాలోచితంగా పెట్టుబడి పెట్టడం లాంటివాటిపై శ్రద్ధ వహించాలి. రెండో అంశం చూసుకుంటే, అత్యవసరంగా వచ్చే అవసరాలకి ప్రతి నెలా కొంత మొత్తం పక్కన పెట్టడం. 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన మనం అన్ని విధాలుగా అనిశ్చితిని ఎదుర్కొంటూ టెన్షన్గా బ్రతుకుతున్నాం. మీరు ఒకవేళ నెలకు 30,000 సంపాదిస్తుంటే అందులో 20% అంటే 6,000 సేవ్ చేసుకోవాలి అని దీనర్థం. మీ ఆదాయంలో ఖర్చులు పోను, మిగిలింది దాచడం కరెక్ట్ కాదు. సేవ్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్ ఖర్చు చేసుకోవడం కరెక్ట్. ఈ విషయము చాణక హాలంతాయుడు ఆనాడే చెప్పాడు. మూడో అంశం, ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. ఫ్రీలాన్స్, పార్ట్ టైం జాబ్ లేదా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఇప్పటికే సెకండ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు? కామెంట్ చేయండి. డబ్బు సంపాదించే తెలివి ఉన్నవారు ఎప్పుడూ 2 లేదా 3 మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు. అదే సమయంలో పేదవాడు ఒకే ఆదాయ మార్గాన్ని చూసుకుంటాడు. నాలుగో అంశం, కోరికలు అదుపులో పెట్టుకోవడం. ఇదే ఇప్పుడు అసలు సమస్య. కంట్రోల్ లేని ఖర్చుల వలన మీ డబ్బుని నీళ్లలా ఖర్చయిపోతాయి. మన తాతలను గుర్తు చేసుకుంటే, భూములు, డబ్బులు లెక్కలేకుండా అందరికీ పంచేసి వారి పిల్లలకి ఏమీ మిగల్చకుండా పైకి పోయారు. అది తలుచుకుని బాధపడుతున్న కుటుంబాలు మన చుట్టూ ఎన్నో చూస్తున్నాం. అలాంటి పని మనం చేయకూడదు. ఇక ఐదో అంశం, చాణక్యుడు చెప్పినది ఏంటంటే, పెట్టుబడి అనేది ఆవేశంతో కాకుండా ఆలోచనతో పెట్టాలి. ఎవరో చెప్పారని అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టి మోసపోవద్దు. నిదానంగా అయినా సరే విలువ పెరుగుతూ పోయే ఆస్తులపై పెట్టుబడి పెట్టండి. అత్యాశ మొదటికే మోసం తెస్తుంది. చివరగా ఆరో అంశం ఏంటంటే, సంపద సృష్టించాక అది మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది కాగలదు. డబ్బు లేకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బందులు తప్పవు. డబ్బు మీ చేతిలో ఉంటే మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. తగినంత డబ్బు మీ చేతిలో ఉంటే జాబ్ చేంజ్ కావాలన్నా, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా, రిస్క్ చేయాలన్నా మీకు పూర్తి స్వతంత్రం, ధైర్యం ఉంటుంది. డబ్బు సంపాదించడం అత్యాశ కాదు, అది మనకు రక్షణ అని గ్రహించాలి. చాలామంది మీరు కష్టపడుతుంటే ఎందుకు డబ్బు మీద అంత ఆశ అంటూ హేళన చేస్తారు. అవి మనం పట్టించుకోకూడదు. సో, చాణక్యుడు చెప్పిన ఈ ఆర్థిక అంశాలన్నీ ఈనాటికి వర్తిస్తాయి అని మనం గ్రహించాలి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ సంబంధిత వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మరొక వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నా మస్తే.